అమ్మకి వందనం, అమ్మకి పాదాభివందనం. నవమాసాలు కనిపించింది అమ్మే కదా. మనం ఈ స్థాయిలో ఈ రోజు ఉన్నాము అని అంటే దానికి కారణం కూడా అమ్మే కదా. అమ్మకు పాదాభివందనం కార్యక్రమంతో ముఖాల ద్వారకానాథ్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ రోజు సుమారు 3000 మంది మహిళలకి అమ్మకి పాదాభివందనం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం. నెల్లూరు నగరంలోని పప్పులు వీధిలో జరిగిన ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి వారి ఆధ్వర్యంలో అమ్మ పాదాలకు వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శారిణి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి సునందమ్మ పాల్గొన్నారు. మాచివోలు కోటీశ్వర శర్మ గారు వీళ్ళందరినీ, ఈ తల్లులందరినీ ఆశీర్వదించడానికి వచ్చారు. ఆయన మన ముందే ఉన్నారు, వారితో మాట్లాడారు. మంచి కార్యక్రమానికి మీరు ఆశీర్వచనం ఇవ్వడానికి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? ఏం లేదురా తల్లి, లోకంలో తల్లి అంటే చాలు, ఆమెను మించిన లేదు. ఆఖరాకు తల్లి చని స్వర్గంలో అడుగు పెట్టేటప్పుడు వెనక్కు తిరిగి చూస్తుందట, తన బిడ్డ తిన్నాడా లేదా అని. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, తండ్రి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు బిడ్డ తీసుకొని బాధేస్తాడు తండ్రి. కానీ తల్లి అట్ట కాదు, అటును పెట్టుకుని వెనక తట్టుకు తీసుకొచ్చి, ఒరే నాయన ఏదోరా తండ్రి కొడుతుంటాడు, నీ మంచికేరా కొట్టింది అని చెప్పి ఆ తల్లి కాస్త అన్నం కలుపుకొచ్చి, కాస్త వెన్నపోసేసుకొచ్చి కలుపుకొచ్చి ఆ తల్లి దొంగతనంగా పెడుతుందట. అంటే కడుపును చూచేటువంటిది ఆ తల్లి. అటువంటి ఆ తల్లి మనల్నంతా కూడా నవమాసములు మోసి మనల్నంతా బయటికి వచ్చిన తర్వాత మనల్ని ఇంత పెద్ద వృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి కారణం తల్లి. కాబట్టే వేదంలో కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అని వేదంలో మొట్టమొదటిగా స్థానం అమ్మకే ఇచ్చి మనల్నందరినీ కూడా రక్షింపజేస్తున్నది ఆ తల్లి. హ్యాపీ అనే దానికి కూడా అర్థం ఉండదు. అమ్మ అనే పదానికి మనం ఒక గొప్ప అర్థాన్ని తెచ్చింది అమ్మ. మనం అమ్మ అయితే కానీ దానికి ఇంత గొప్ప విలువ చేస్తాం. ఈ ముక్కాల ద్వారకానాథ్ జ్యోతి ప్రసాద్ గారు, శ్రీరామ్ సురేష్ గారు ముగ్గురు కలిసి కూడుకుని ఇక్కడ అందరూ మిత్రమండలి తరఫున ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 3000 మంది ద్వారా చేర్చాలనుకుంటే ఇక్కడ 6000 మంది దాకా వచ్చింది. ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాలి, అమ్మ గురించి తెలియచేయాలి. తెలియని వాళ్ళందరికీ అమ్మ ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియచేయడానికి ఇంత గొప్ప కార్యక్రమాన్ని కారణమయ్యారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఈ అమ్మకి వందనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మా అమ్మకి పాదాభివందనం అనేది మామూలుగా ఇళ్లలో అందరం కార్యక్రమం చేసుకుంటుంటాం. కానీ ఇలాగా మనం 3000 మంది ఇలా ఏర్పాటు చేయడం మన జిల్లా ఆర్య వైశ్య సంఘానికి ఒక ఐక్యతకి గుర్తింపు. నిజంగా తల్లి పాత్ర ఎటువంటిదంటే, బిడ్డ కడుపు కాడి నుంచి వాడు ఏం చేస్తున్నాడు ఏంటి ఇంటికి వచ్చే వరకు కూడా బిడ్డల్ని ఆమె నిత్యం కలవరిస్తూనే ఉంటుంది. అంటే మాకు జన్మనిచ్చిన తల్లి నవమాల వర్షాలు పోసి మాకు జన్మనిచ్చి మమ్మల్ని పెంచి పెద్ద చేసిన తర్వాత వరకు తల్లే చూసుకుంటుంది. ఆ తర్వాత మనకు పెళ్ళైన తర్వాత మన పిల్లల గురించి బాబోగులు మనం చూసుకుంటాము. వాళ్ళకి నిజంగా ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది. దీనికి ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మరోసారి అభినందన చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. భగవద్గీత విలువ బిడ్డలకు తెలియటం లేదు, అలాంటిది అమ్మ విలువ కూడా బిడ్డలకి అర్థం కావడం లేదు. ఈ వ్యక్తికి మనం ఎందుకు పూజ చేయాలా,
మనం ఎందుకు ఈ కార్యక్రమం చేయాలన్నప్పుడు అనే పదానికి అక్షరాలు సరిపోవు, పదాలు సరితూగవు. అమ్మాని గురించి చెప్పడానికి మనం ఎవరం? సాక్షాత్తు అమ్మవారు స్వరూపుడి. ఆ బ్రహ్మను కూడా సృష్టించింది తల్లే. ఆ తల్లికి మించిన దైవం లేదు. అబ్దుల్ కలాం గారు చెప్పేవాళ్ళు, అమ్మకి నెత్తుడికి ప్రత్యామ్నాయం లేదు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎన్నెన్నో తెలియని మమతల మూట. అమ్మ నీకు పాదాభివందనం కార్యక్రమం ఇది చేయాలని ఒక సంకల్పం. వాస్తవంగా అది అమ్మవారి కృపతోనే సాధ్యమవుతుంది తప్ప ఆమె తల్లి దయలేనిదే ఏ కార్యక్రమం కూడా మాకు తెలిసి మేము అడుగు వేసే ప్రతి కార్యక్రమంలో కూడా మాకు వాసవి మాత ఆశీస్సులు, వాసవి మాత అండ, ఆమె దయతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. అమ్మ అనేది ఒక ఎమోషన్. అది మనం చెప్పాలంటేనే ఇది ఎంతమంది కవులు చెప్పినా, ఎంతమంది పూజారులు చెప్పినా, ఎంతమంది ఎవరు ఎన్ని రకాలు చెప్పినా కూడా తల్లికి తక్కువ. మనం తండ్రి లేకపోయినా కూడా మేనమామో బావమర్తులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మనకు ఆప్షన్స్ ఉంటాయి. తల్లికి ప్రత్యామ్నాయం లేదు. తల్లి స్థానం తల్లిదే. అందుకనే పెద్దలు మనకు ఒక దేవుడు అన్ని దగ్గరలో ఉండడు కాబట్టి అమ్మను సృష్టించారు అంటారు. మరి అదేవిధంగా ప్రతి బిడ్డకి కూడా తల్లి ఒడే మొదటి బడి. ఆ బడిలో నేర్చుకున్నటువంటి అంశాలు ఏదైతే క్రమశిక్షణతోటి పద్ధతులతోటి మనం నడుచుకునేటట్టుగా కానీ ఉంటే ఆ తల్లి జీవించినంత వరకు కాదు, మనము జీవించినంత వరకు కూడా ఆ తల్లి ఆశీస్సులు ఇప్పుడు కూడా మనతోనే ఉంటాయి అనే నమ్మే దాంట్లో మొదటి వ్యక్తి నేను. కాబట్టి ఈరోజు మా అమ్మ ఇక్కడ లేకపోయినా పైన ఆ తల్లి దీవెనలతోటి నేను మా అమ్మని ఇన్ని వేల మంది అమ్మలతోటి చూసుకునే భాగ్యం నాకు. ఇదండి ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి ఆధ్వర్యంలో సుమారు 3000 మంది మహిళలకి అమ్మ పాదాభివందనం కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.